వాణిలా తీసుకురండి. సార్ నేనెక్కడికి రాదు సార్, నేను రాను సార్. ఎక్కడికో చెప్తారా? నా ఇంటికే వచ్చి నా మనిషినే బెదిరిస్తున్నావా? వదలవాణ్ణి. చైతీరా వదులు. చైతీరా వదులు. డ్యూటీలో ఉండగా ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కడికి బొక్కలు ఎరగొట్టి బోన్లో వేస్తాను. నా ఇంటికొచ్చి నా మనిషిని అరెస్ట్ చేస్తావా? ఎవరిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అరెస్ట్ చేసే స్పెషల్ పవర్స్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది. కావాలంటే చదువుకో. హే, నా మనసు అస్సలు బాలేదే. పోవే. పోవే. నాకెందుకో మూడ్ లేదే. పోవే. ఆ పోలీస్ తెచ్చిన షాక్కి ఏసీ వేసుకున్నా కూడా చెమటలు ఏమాత్రం తగ్గడం లేదు. వెళ్ళవే ఇక్కడి నుంచి. అయ్యో, నీ పేరేంట్రా? రామ్ ప్రసాద్ మేడం. ఓహో, రామ్ ప్రసాద్. నీలకంఠ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావురా? అది డ్రైవర్ గా 10 సంవత్సరాలుగా చేస్తున్నాను మేడం. అయ్యో. ఓకే రామ్ ప్రసాద్ మేడం, లంచ్ కి నీకేం కావాలి? మేడం నాకేం ఆకలిగా లేదు మేడం. నాకేమీ వద్దు మేడం, దయచేసి వద్దు మేడం. వీడికి ఒక మంచి బిర్యానీ తెప్పించండి. బిర్యానీ మోస్ట్లీ బిర్యానీ పెట్టి మరీ కోటింగ్ ఇస్తారు. కోటింగ్ ఇస్తారా? అయ్యి బాబోయ్, బిర్యానీ పెట్టి మరి కోటింగ్ అట. మేడం నాకు ఆకలిగా లేదు మేడం. తిను రామ్ ప్రసాద్. వద్దు మేడం. నిన్నేమన్నా ప్రశ్నలు అడిగానా? ఇంట్రోగేషన్ చేశానా? ఏమీ అనలేదు కదా? ఏం లేదు మేడం. ముందు భోంచేయ్, వెళ్ళి ప్రశాంతంగా తిను రామ్ ప్రసాద్. సరే మేడం, మీరు చాలా మంచి వాళ్ళు మేడం. థ్యాంక్స్ మేడం. వాసన అదిరిపోయింది. ఓకే మేడం. రాహుల్ వస్తున్నాను మేడం. బిర్యానీ చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారు? ఓకే రామ్ ప్రసాద్, నువ్వేంటికి వెళ్ళు. ఇంటికా? నిజం చెప్తున్నారా మేడం? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మీరు చాలా మంచివారు మేడం, మదర్ తెరీసాలాగా. నేను మళ్ళీ పిలిచినప్పుడు వస్తే వస్తాను చాలు. మేడం, ఓకే తప్పకుండా మేడం. వస్తాను మేడం. చేత కొట్టేస్తారనుకున్నాను, బిర్యానీ పెట్టి మరీ పంపిస్తున్నారే. సూపర్. మేడం ఎందుకు అలా వదిలేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ మిస్సింగ్ కేసు గురించి మీరు మాకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని చెప్పారు, కానీ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. నీలకంఠన్ డ్రైవర్ ని అరెస్ట్ చేశాక నాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చాడు. దాని ద్వారా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం. సో 1 or 2 days లో మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. ఏంటి అలా చూస్తుంది? బుద్ధుందా నీకు? ఎందుకే తిడుతున్నావు? ఏమైందే? నీ సావు ఇంటి ముందుకొచ్చింది. ఏమైందే? పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పావు?
ఆ నీలకంఠం గురించి. వాళ్ళు నన్నేవి అడగలేదు, నేను వాళ్ళకేమీ చెప్పలేదు. మరి టీవీలో వస్తుందేంటి? వాడు చంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఊరు వదిలి పారిపోదాం. నువ్వు సామాన్లన్నీ సర్దేసి పెట్టు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను. ఓరి దేవుడా, ఇలా ఇరుక్కున్నావేంటే? సరే సరే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.